స్క్రిప్ట్ నెంబర్ 6 మూవింగ్ స్టోన్స్. రాళ్ళు కదులుతాయా? ప్రాణం లేని రాయిలో కదలిక ఉంటుందా? ఎలాంటి ప్రయత్నం లేకుండానే రాళ్ళు తమ దిశ మార్చుకుంటాయా? నీళ్లపై తేలే రాళ్లను గురించి విన్నాం, కానీ భూమిపై ఇలా కదిలే రాళ్లను ఎప్పుడైనా చూశారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే అమెరికా వెళ్లాల్సిందే. అమెరికాలోని మిడిల్ కాలిఫోర్నియాలోని పానామింట్ పర్వతాలకు సమీపంలో ఉండే ఎడారి ప్రాంతంలో ఈ వింత మనకు కనిపిస్తుంది. అక్కడ మనుషులు ఎవరూ ఉండరు. కుప్పలు కుప్పలుగా రాళ్ళు మాత్రం ఉంటాయి. ఆ రాళ్ళు మామూలువి కాదు, కదిలే రాళ్ళు. ఈ విషయాలు చూస్తుంటే మీలో ఆ కదిలే రాళ్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది కదూ. మరెందుకు ఆలస్యం? ఈ వీడియో మొత్తం చూస్తే మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక విషయంలోకి వెళ్తే, కాలిఫోర్నియాలోని పానామింట్ పర్వతాలకు సమీపంలో మృత్యులోయ అనే ప్రదేశం ఉంది. అక్కడ జనసంచారం అస్సలుండదు. రాళ్ళు రప్పలు తప్ప ఏదీ కనిపించదు. అయితే ఆ రాళ్లే ఈ ప్రాంతానికి ప్రత్యేకత సాధించి పెట్టాయి. అక్కడ ఉండే రాళ్ళు కదులుతాయి. అవును, అక్కడి రాళ్ళు ప్రాణుల్లాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఈ రాళ్లనే సేలింగ్ స్టోన్స్ అని, స్లైడింగ్ రాక్స్ అని, మూవింగ్ రాక్స్ అని ఇలా ఎవరికి తోచిన పేర్లతో వారు పిలుచుకుంటారు. అక్కడ ఎడారిలో ఎండిన సరస్సులో 700 పౌండ్ల బరువైన రాతి శిలలు కదులుతూ ఉంటాయి. రాళ్ళు కదులుతాయంటే సరే నమ్ముదాం, కానీ అవి కదిలినట్లు మనకి ఎలా తెలుస్తుంది అనేగా మీ సందేహం. అవి ఎంత దూరం ప్రయాణించాయో ఆ ప్రయాణించిన మేరకు చారలు స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడ చార చివరిలో రాయి ఆగి ఉంటుంది. ఆ చారల ద్వారా ఆ రాయి ఎక్కడి నుంచి దొర్లుకుంటూ వచ్చిందనే విషయం తెలుసుకోవచ్చు. ఈ రాళ్ళు ఉన్న సరస్సును రేస్ ట్రాక్ ప్లే అంటారు. ఈ ప్రాంతం కొండల మధ్య ఉన్న ఓ విశాలమైన మైదానంలా చాలా చదునుగా ఉంటుంది. అయితే రాళ్ళు రోజు కదులుతూ ఉంటాయి అనుకుంటే పొరపాటే. 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ రాళ్ళు కదలడం లేదా దొర్లడం జరుగుతూ ఉంటుంది. అది సమాంతరంగా ఒక రాయి కదలడం మొదలు పెడితే ఆ రాతితో పాటే మరో రాయి తన దిశను మార్చుకుంటుంది. ఆ రెండూ ఒకే బరువుతో ఉండడం ఇంకో విశేషం. దాదాపు 90 సంవత్సరాల క్రితం ఈ రాళ్ల కదలికలను మొదటిసారి గుర్తించారు. ఇప్పటికీ 67 ఏళ్లుగా వీటి కదలికలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ రాళ్లు కదులుతుండగా ఇంతవరకు ఎవరూ చూడలేదు. పరిశోధనలు జరుగుతున్నంతసేపు ఒక్క అంగుళం కూడా కదలని రాళ్లు ఆ పరిశోధనలు ముగిసి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కదిలాయి. కానీ వీటిని వీడియోలో బంధించలేకపోయారు. ఫోటోలు మాత్రం తీయగలిగారు. ఆ తర్వాత 1955లో 1972లో బాండ్ షార్ప్, డ్విట్కెరే అనే శాస్త్రవేత్తలు మళ్లీ పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో అప్పటికే 30 రాతిశిలల్లో కదలిక ఉందని గ్రహించారు. ఈ ప్రాంతం కొండల మధ్యలో ఉండడం వల్ల బలమైన గాలుల ప్రభావం వల్లే రాళ్లు కదిలి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇక్కడి గాలులు నైరుతి దిశ నుంచి ఈశాన్య దిశ వైపు వీస్తుంటాయి. విచిత్రం ఏమిటంటే కదిలే రాళ్ల దిశ కూడా ఈ దిశలోనే ఉంటుంది. ఇది గుర్తించిన పరిశోధకులు వేసవి కాలంలో వీటిలో కదలికలు లేవని, శీతాకాలంలో మాత్రమే కదులుతున్నాయని తేల్చారు. ఏదేమైనా ఈ రాళ్ల కదలికలు మాత్రం అందరిలో ఇంకా అనేక ప్రశ్నలను సంధిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.